Good morning, my dear student. Today in this class we shall discuss about the deforestation. So what is the deforestation? So deforestation means removal of forest from their permanent place is known as the deforestation. So simply we define as the removal of forest is known as the deforestation. Before we shall discuss about the deforestation, we should know what is the forest. What are the forest? So forest means these are the one of the component in the biotic community. So forest are the biotic community which consists of trees, shrubs or any vegetation, any plant. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఇవన్నీ కూడా మనకు ఫారెస్ట్ రిసోర్సెస్ కింద వస్తాయి. సో మనకు ఫారెస్ట్ వల్ల యూజెస్ ఏంటి అంటే మెయిన్లీ ద ఫారెస్ట్ సపోర్ట్స్ ద ఆర్ సప్లై ద ఫుడ్ అండ్ ఫాడర్ అండ్ ఫ్యూయల్. ఫుడ్ మీన్స్ మనకు ప్లాంట్స్ నుంచి వచ్చే నట్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా హ్యూమన్ బీయింగ్స్కి అదర్ అనిమల్స్కు ఫుడ్గా ఉంటాయి. ఫాడర్ లీవ్స్, డ్రై లీవ్స్ ఇలాంటివన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనకు గ్రాస్ ఇలాంటివన్నీ పశువులకు క్యాటిల్ గ్రేజింగ్ లాగా పశువుల మేతగా యూజ్ అవుతుంది. అండ్ వుడ్ వచ్చేసి ఫ్యూయల్గా యూజ్ అవుతాయి. సో ఫారెస్ట్ ఆర్ యూజ్డ్ ఎస్ ఫుడ్, ఫాడర్ అండ్ ఫ్యూయల్ ఫర్ వేరియస్ పర్పసెస్. నెక్స్ట్ ఇట్ సపోర్ట్స్ ద బయోడైవర్సిటీ. Biodiversity means different kind of living beings are present at a particular place. That place is having the more biodiversity. It supports the biodiversity and it is habitat for the wildlife. So wildlife ku habitat avasam kanipistayi. Next sources of new drugs, herbal plants ivanni kuda manaku forest lo dorukutayi. అండ్ ఇట్ డిక్రీజెస్ ద గ్లోబల్ వార్మింగ్ని డిక్రీజ్ చేస్తుందంటే అర్త్ టెంపరేచర్ను డిక్రీజ్ చేస్తూ బై డిక్రీజింగ్ ద కార్బన్ డైఆక్సైడ్ అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ను తగ్గిస్తుంది. అండ్ ఇంక్రీజెస్ ద రైన్ఫాల్ను ఆల్టర్నేట్ చేస్తుంది అండ్ రీఫ్లినిష్ ద అట్మాస్ఫియర్ని క్లీన్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఆల్సో ప్రివెంట్ ద సాయిల్ ఎరోజన్ కాకుండా చేస్తుంది. సో ల్యాండ్ స్లైడ్స్ జరగకోకుండా చూస్తుంది. అండ్ ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్ ద ఎకానమీ ఇంక్రీజ్ చేస్తుంది. మనకు కావాల్సిన వుడ్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇవన్నీ హార్వెస్ట్ చేయడం వల్ల మన నేషనల్ ఎకానమీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈజ్ యాక్ట్స్ ఎస్ ఎ విండ్ బ్రేక్స్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ ఇట్ హోల్డ్స్ ద వాటర్ ఇన్ ద సాయిల్. అందుకే సాయిల్లో వాటర్ను హోల్డ్ చేయడం వల్ల సాయిల్ ఎరోజన్ అనేది జరగదు, ల్యాండ్ స్లైడ్స్ జరగవు. And finally it protects the environmental protection. So these are the uses of forest. Okay, this is about the what are the forest and what are the uses of forest. Now let us come to the deforestation. So deforestation means removal of forest. So 50 years ago the forest percentage in total world surface low total worldwide surface 14% of the world surface covered the forest. 50 years ago మనకు టోటల్ అర్త్ సర్ఫేస్ 100%, దాంట్లో 14% వచ్చేసి ఓన్లీ ఫారెస్ట్ మాత్రమే ఉండేది. నవ్ ఇట్ ఈస్ 6%. ఓన్లీ 6% ఆఫ్ వరల్డ్ సర్ఫేస్ ఇస్ కవర్డ్ విత్ ద ఫారెస్ట్ బై ద environmental groups. Environmental scientists or groups argue that by the 2090 the total forest percentage is become zero and totally the forest are removed. If you continue our practice like this, మన వర్క్స్ అని ఇలానే మనం కంటిన్యూ అంటే ఫారెస్ట్ రిమూవ్ చేయడం ఇలా కంటిన్యూ చేస్తే బై ద ఇయర్ 2019 the forest comes to the 0%. So what is the deforestation? Now let us discuss about the definition. So deforestation is the permanent destruction of indigenous species. So deforestation means is the permanent destruction అంటే destruction means remove indigenous species
అక్కడ సెటిల్ అయిన అండ్ అక్కడ గ్రో అయిన ఇండిజినస్ ఫారెస్ట్ను వుడ్లాండ్స్ను రిమూవ్ చేయడాన్ని డిఫారెస్టేషన్. ఇన్ అనదర్ వే మ్యాసివ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్, బాగా పెరిగిన ఫారెస్ట్ని రిమూవ్ చేయడం బై హ్యూమన్ బీయింగ్స్ ఫర్ వేరియస్ పర్పస్. మన కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ కానీ అగ్రికల్చర్ పర్పస్ కానీ ఏ పర్పస్కైనా ఈ మ్యాసివ్ ఫారెస్ట్ని డిస్ట్రక్షన్ చేస్తే దాన్ని కూడా మనం డిఫారెస్టేషన్ అని కూడా అంటాం. సో మ్యాసివ్ destruction of forest by human beings for various purpose is also called the deforestation, or simply we define it the removal of large scale removal of forest is also known as the deforestation. Large scale removal of forest, simply you can define the removal of forest is known as the deforestation. So this is about the definition of the deforestation. Now let us discuss about the what are the causes of deforestation, what are the effects of deforestation, what are the control methods of deforestation. Now let us come to the causes of deforestation. Causes means, so దాని కారణాలు ఏంటి? సో మెయిన్లీ బై ఇంక్రీజింగ్ ద పాపులేషన్ గ్రోత్. సో మనకు డే బై డే ద పాపులేషన్ ఈజ్ గ్రోయింగ్. పాపులేషన్ గ్రో అయితే అందరికీ ఫుడ్ కావాలి. ఆ ఫుడ్ కోసం మనకు ఏం చేస్తాం, అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కువ కావాలి. అగ్రికల్చర్ ల్యాండ్ కావాలంటే సో మనకు ఈ ఫారెస్ట్ను రిమూవ్ చేస్తారు. అగ్రికల్చర్ ల్యాండ్ కావాలి, దానికోసం ఫారెస్ట్ను రిమూవ్ చేయడం. సో రిమూవల్ ఆఫ్ ఫారెస్ట్. ఇలా పాపులేషన్ గ్రోత్కు తగ్గ ఫుడ్ కోసం మనం ఎక్కువగా ఫారెస్ట్ని రిమూవ్ చేస్తున్నాము. నెక్స్ట్ గ్రోయింగ్ పాపులేషన్ కావాల్సిన హ్యాబిటేట్ కోసం కూడా ఫారెస్ట్ను రిమూవ్ చేస్తున్నాము. షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే పోడు వ్యవసాయం అంటారు. సో పూర్ సాయిల్లో మన కల్టివేషన్ చేస్తే అది కొన్ని రోజులకు ఆ సాయిల్ ఫర్టిలిటీ డిక్రీజ్ అవుతుంది. అప్పుడు అక్కడ కల్టివేషన్ మానేసి ఎక్కువగా ఇది ట్రైబల్ పీపుల్ ఫాలో అవుతుంటారు. నెక్స్ట్ ఇంకొక చోటుకి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ రిమూవ్ చేసి మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ చేసుకొని కల్టివేషన్ చేస్తారు. సో దీన్ని షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారు. సో దీన్ని పొడు వ్యవసాయం అని ఉంటాయి. దిస్ ఈజ్ మెయిన్లీ ఫాలోడ్ బై ట్రైబల్ పీపుల్. నెక్స్ట్ కమర్షియల్ లాగింగ్ అంటే క్యాటిల్. సో అనిమల్స్ క్యాటిల్స్ ఉన్నాయి కదా, వీటికి మేప్ కోసము ఎక్కువగా కమర్షియల్ ల్యాండ్ కోసం అంటే కొండల్లో ఇలాంటి ఫారెస్ట్లో వచ్చేసి బర్నింగ్ చేయడం వల్ల నెక్స్ట్ గ్రాస్ అనేది వస్తుందని కమర్షియల్ గ్రాంగ్ కోసం వాళ్ళు ఎక్కువ ఫారెస్ట్ రిమూవ్ చేస్తూ ఉంటారు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ రీజన్ ఫర్ ది అనదర్ కాజ్ ఫర్ ది డిఫారెస్టేషన్. This is the cattle grazing. Commercial logging means commercial logging which supplies the wood for the world market. Supplies the wood for the trees, and they are destroy the trees. సో ట్రీస్ని డిస్ట్రాయ్ చేసి దాని నుంచి వచ్చే వుడ్ను మన మార్కెట్లో అమ్మడం వల్ల ఎక్కువ కమర్షియల్గా బెనిఫిట్ కోసం ఇలాంటివి అని చేస్తుంటారు. దాన్ని కమర్షియల్ ఇది కూడా వన్ ఆఫ్ ది కాజ్ ఫర్ ది డిఫారెస్టేషన్. నెక్స్ట్ క్యాటల్ గ్రేజింగ్, ఇందాక చెప్పాను కదా, పశువులు మేప్ కోసం ఫారెస్ట్ని రిమూవ్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్ అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఫారెస్ట్లో డ్యామ్స్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం కూడా ఫారెస్ట్ను రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ మైనింగ్ ఆపరేషన్ మీన్స్ అంటే మైన్స్ కోసం అక్కడ ఉన్న ఫారెస్ట్ను రిమూవ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్. సో ఫారెస్ట్లో రోడ్స్ని కన్స్ట్రక్షన్ చేయడం వల్ల అక్కడ స్మాల్ సో పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, అలా ఫారెస్ట్ను రిమూవ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ యాసిడ్ రైన్. సో అట్మాస్ఫియర్లో ఉండే పొల్యూటన్స్ వల్ల రైన్ ఫాల్ అయినప్పుడు అది యాసిడ్ రైన్గా అవుతుంది. ఆ యాసిడ్ రైన్ వల్ల సో ఫారెస్ట్ స్మాల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా గ్రోత్ అనేది స్టాప్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వెదర్ అండ్ ఫైట్స్. ఎప్పుడన్నా మనకు ఇలా ఫారెస్ట్ ఫైట్స్ ఇవన్నీ జరిగినప్పుడు ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్, స్టార్మ్స్,
ఫ్రోస్ట్ అండ్ ఫైర్స్ జరిగినప్పుడు ఫారెస్ట్ అనేది రిమూవ్ అవుతూ ఉంటాయి. దిస్ ఇస్ ఆల్సో అనదర్ కాజ్ ఫర్ ది డిఫారెస్టేషన్. నెక్స్ట్ క్యాష్ క్రాప్స్. క్యాష్ క్రాప్స్ అంటే ఎక్కువగా మనము ఫ్రూట్స్, స్పైసెస్, పేపర్, రబ్బర్ ఇలాంటి గ్రో చేయడానికి కోసం మనకు ల్యాండ్ కావాలా. ఆ ల్యాండ్ కోసం మనం ఫారెస్ట్ రిమూవ్ చేసి ఈ క్యాష్ క్రాప్స్ను గ్రో చేయడం వల్ల కూడా మనకు ఫారెస్ట్ అనేది రిమూవ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ డిఫారెస్టేషన్. సో పాపులేషన్ గ్రోత్, షిఫ్టింగ్ కల్టివేషన్, కమర్షియల్ లాగింగ్ అంటే వుడ్ కోసం మనకు ఫారెస్ట్ రిమూవ్ చేయడము. సో క్యాటిల్ గేజ్ పశువుల మేత కోసం ఫారెస్ట్ రిమూవ్ చేయడం, కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్ అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్, అండ్ మైనింగ్ ఆపరేషన్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్, యాసిడ్ రైన్, వెదర్ అండ్ ఫైట్స్, అండ్ క్యాష్ క్రాప్స్. వీటన్నిటి కోసం మనం ఫారెస్ట్ను రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఆఫ్ డిఫారెస్టేషన్. సో వీటన్నిటి వల్ల ఫారెస్ట్ రిమూవ్ చేస్తే ఏం ఎఫెక్ట్ అవుతుందంటే మెయిన్గా ఆల్టర్నేషన్ ఆఫ్ లోకల్ అండ్ గ్లోబల్ క్లైమేట్. సో లోకల్ క్లైమేట్ చేంజ్ అవుతుంది, అలానే గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అవుతుంది బై ఆల్టర్నేటింగ్ ద కార్బన్ సైకిల్ అండ్ వాటర్ సైకిల్. సో వాట్ ఈస్ ద కార్బన్ సైకిల్? సో మనం యూజ్ చేసే డొమెస్టిక్ కానీ ఇండస్ట్రీస్ నుంచి కానీ వెహికల్స్ నుంచి మనకు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి ప్లాంట్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటాయి. ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకొని అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ వచ్చేసి డిక్రీజ్ చేస్తుంది. అట్మాస్ఫియర్లో పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ డిక్రీజ్ చేస్తుంది. ఈ ప్లాంట్స్ అంటే ఏంటి? ఫారెస్ట్ రిమూవ్ కావడం వల్ల ద పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అలా డిక్రీజ్ కాకపోగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ కావడం వల్ల పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వాటర్ సైకిల్ వచ్చేసి ప్లాంట్స్ వచ్చేసి వాటర్ను అబ్జర్వ్ చేసుకుంటాయి. వాటర్ను సాయిల్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటాయి. సో సాయిల్ నుంచి వాటర్ను అబ్జర్వ్ చేసుకొని ఈ ప్లాంట్స్ ద్వారా అట్మాస్ఫియర్లోకి వాటర్ డ్రాప్స్, వేపర్స్ అంటే వాటర్ వేపర్స్ని రిలీజ్ చేసి క్లైమేట్ అనేది సో వెట్గా ఉండేటట్లు చేస్తుంది. ఈ వాటర్ సైకిల్, కార్బన్ సైకిల్ రెండు డిస్ట్రాయ్ అవుతుంది అనమాట. సో ఫారెస్ట్ యాక్ట్స్ as the major carbon store because carbon dioxide is taken up from the atmosphere and is used to produce the carbohydrates. మన ప్లాంట్స్ ఈ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని సో మనకు ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది బై ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎక్సెట్రా. సో ఎప్పుడైతే ఈ ఫారెస్ట్ అని క్లియర్ చేసినామో ఆ ఫారెస్ట్ కార్బన్ అనేది CO2 ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇంక్రీజ్ అయ్యి సో అట్మాస్ఫియరిక్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయ్యి మనకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్ అనేది అరైజ్ అవుతాయి అన్నమాట. సో అలానే వాటర్ వచ్చేసి ప్లాంట్స్ సాయిల్లో ఉండే వాటర్ ప్లాంట్స్ ఎక్కువగా హోల్డ్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ ఫారెస్ట్ క్లియర్ చేసినామో సో ఈ క్లియర్ చేసినప్పుడు వాటర్ ఎక్కువ హోల్డింగ్ కెపాసిటీ సాయిల్లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోయి అట్మాస్ఫియర్ అనేది డ్రై క్లైమేట్గా చేంజ్ అవుతుంది. సో డ్యూ టు ద డిఫారెస్టేషన్ ద లోకల్ అండ్ గ్లోబల్ క్లైమేట్ చేంజింగ్ బై ద చేంజెస్ ఇన్ ద కార్బన్ సైకిల్ అండ్ వాటర్ సైకిల్. నెక్స్ట్ సాయిల్ ఎరోజన్. ఇందాక చెప్పాం కదా, సో మనం వాటర్ సైకిల్లో సాయిల్ ఎరోజన్, డిఫారెస్టేషన్ ఇంక్రీజెస్ ద సాయిల్ ఎరోజన్ అండ్ డిక్రీజెస్ ద సాయిల్ వెరస్టన్. సో సాయిల్లో వాటర్ లేకపోతే ఏమవుతుందంటే లూజ్ అయిపోయి వాటర్ రైన్ పడినప్పుడు ఎరోజ్ అవుతుంది. సాయిల్ ఎరోజన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సాయిల్ ఎరోజన్ ఇంక్రీజెస్ అండ్ సాయిల్ ఫర్టిలిటీ ఈజ్ డిక్రీజెస్. సాయిల్ ఫర్టిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో వాటర్ ఉన్నప్పుడే దాంట్లో న్యూట్రియన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, అలా సాయిల్ ఫర్టిలిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్పీసీస్. ఎక్స్టెన్షన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఈజ్ డిక్లైన్డ్. సో మనకు ఫారెస్ట్ లేకపోతే ఫారెస్ట్లో ఉండే అనిమల్స్ అన్ని చాలా కూడా ఫుడ్ లేక అవి ఎక్స్టెన్షన్ అవుతాయి అన్నమాట. సో డిక్రీజెస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ స్పీసీస్ డ్యూ టు ద డిఫారెస్టేషన్. నెక్స్ట్ డెజర్టిఫికేషన్ అంటే ఎడారిగా మారిపోవడం అన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ డ్యూ టు ద డిఫారెస్టేషన్. సో మనకు డిఫారెస్టేషన్ డ్రై క్లైమేట్ కావడం అంటే ఏంటి, అక్కడ వాటర్స్ ఏం లేకపోవడం వల్ల
సో ఫారెస్ట్ లేకపోతే సో డ్రై క్లైమేట్ అయ్యి సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోయి అక్కడ శాండ్ ఫార్మేషన్ అనేది జరిగి డెజర్ట్ లాగా ఫామ్ అవుతుంది. దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది కాజ్ ఎఫెక్ట్ ఆఫ్ డిఫారెస్టేషన్. నెక్స్ట్ థ్రెటన్స్ టు ద ట్రైబల్ పీపుల్. సో ఎక్కువగా ట్రైబల్ పీపుల్ ఫారెస్ట్లో ఉంటారు. వాళ్ళకు ఈ ఫారెస్ట్ రిమూవ్ చేయడం వల్ల వాళ్ళ ఫుడ్ కోసం న్యూ అనదర్ ప్లేస్కి ఫర్టైల్ సాయిల్ నుంచి చోటుకి వెళ్ళి సో న్యూ లైఫ్ అనేది లీడ్ చేయడం వల్ల వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళ కల్చర్ అంతా కూడా వెళ్ళిపోయి సో ఇది థ్రెట్స్ టు ద ట్రైబల్ పీపుల్ అన్నమాట. నెక్స్ట్ వాట్ ఆర్ ద కంట్రోల్ మెథడ్స్ ఆఫ్ డిఫారెస్టేషన్. సో మనం డిఫారెస్టేషన్ ఎలా కంట్రోల్ చేస్తాం? సో కంట్రోల్ మెథడ్లో ఫస్ట్ వచ్చేసి వీ షుడ్ డెవలప్ ద న్యూ మెథడ్స్ ప్రొవైడింగ్ ద హై ఈల్డ్. సో మెయిన్గా మనం పాపులేషన్ గ్రోత్ కావాల్సిన ఫుడ్ కోసం ఫారెస్ట్ని రిమూవ్ చేస్తాం. సో హై ఈల్డ్ కోసం హై ఈల్డ్ క్రాప్స్ అనేది డెవలప్ చేయాలి. హై ఈల్డ్ హైబ్రిడ్ క్రాప్స్ అనేది డెవలప్ చేయాలి. సో న్యూ మెథడ్స్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ టు ఫార్మ్ ద హై ఈల్డ్ crops more intensively such as high yield hybrid crops and gardens. నెక్స్ట్ అఫారెస్టేషన్ అంటే ఫారెస్ట్ను ఫస్ట్ రిమూవ్ చేయకోకుండా ఉండాలా, తర్వాత ఫారెస్ట్ని ఇంక్రీజ్ చేయాలి. సో ఫస్ట్ అఫారెస్టేషన్ షుడ్ టేక్ ఫాలోడ్ బై ది రీఫారెస్టేషన్. ఫారెస్ట్ను పెంచాలా, ఫస్ట్ ఫారెస్ట్ను రిమూవ్ చేయడం స్టాప్ చేసి ఫారెస్ట్ను ఇంక్రీజ్ చేయాలి. అలా మనం డిఫారెస్టేషన్ కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఫారెస్ట్ని ఇంక్రీజ్ చేయాలంటే హై ఈల్డింగ్ ఫారెస్ట్ పాపులేషన్, ఎక్కువగా ఫారెస్ట్ని వుడ్ కోసం రిమూవ్ చేస్తున్నాం. సో ఆ వుడ్ కోసము ఎక్కువ వుడ్ వచ్చే ఫారెస్ట్ ప్లాంటేషన్ అనేది జరగాలన్నమాట. దీస్ ఆర్ ద కంట్రోల్ మెథడ్స్ ఆఫ్ డిఫారెస్టేషన్. సో మీకు ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే లైక్ దిస్: వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ డిఫారెస్టేషన్? డిఫారెస్టేషన్ కాజెస్ అంటే ఏం రాయాలా? సో పాపులేషన్ గ్రోత్, షిఫ్టింగ్ కల్టివేషన్, కమర్షియల్ లాగింగ్, కార్డల్ గ్రాజింగ్, డ్యామ్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్ అండ్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, మైనింగ్ ఆపరేషన్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్, యాసిడ్ రైన్, వెదర్ అండ్ ఫైర్స్, గ్యాస్ క్రప్స్. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ డిఫారెస్టేషన్. డిఫారెస్టేషన్ ఎఫెక్ట్స్ అంటే ఏం రాయాలా? So alternation of local and global climates through the changing the carbon cycle and water cycle, soil erosion, soil fertility decrease, garden extinction of species, desertification and threatens to the tribal people. Ivanni effects of deforestation kinda rayali. Next write a short note on deforestation ante so first definition rayali. Definition rasi, causes headings rayali. Next effects రాయాలి, కంట్రోల్ మెథడ్స్ కూడా రాయాలన్నమాట. ఎఫెక్ట్స్, కంట్రోల్ మెథడ్స్ ఇవి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే హెడ్డింగ్స్ ఒకటి రాసినా సరిపోతుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది 3 మార్క్స్ క్వశ్చన్. 3 మార్క్స్ క్వశ్చన్స్కి అడుగుతారు. డెఫినేషన్, కాజెస్, ఎఫెక్ట్స్, కంట్రోల్ అన్నీ రాయాలి. ఫ్రైడే షార్ట్ నోట్ అండ్ డిఫారెస్టేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకవేళ లైట్గా డిస్కస్ అబౌట్ ది యూజెస్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ఫస్ట్ చెప్పాను కదా ఫారెస్ట్ యూజెస్ అంటే ఏంటి. సో ఫారెస్ట్ రిసోర్సెస్ అని ఇవన్నీ యూజెస్ చెప్పాను కదా. సపోర్ట్స్ ద ఫుడ్, ఫాడర్, ఫ్యూయల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ అండ్ ఇవన్నీ చెప్పాం కదా, అది ఫారెస్ట్ యూజెస్ అని రాయాలి. మెయిన్గా ఇప్పుడు ఈ టాపిక్ నుంచి వచ్చేదంటే డిఫారెస్టేషన్. వాట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది 3 మార్క్స్ క్వశ్చన్. ఓకే.